అవర్ 15 మినిట్స్ సెకండ్ హాఫ్ సినిమా అసలు ఎవరు గ్యాప్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ కొడుతున్నారు, పేపర్లు విసురుతున్నారు, రకరకాల ఎక్స్పీరియన్స్ అవన్నీ చూస్తుంటే సినిమా అయిపోయిన తర్వాత కారులో కూర్చోగానే ఫస్ట్ ఇమ్మీడియట్లీ వేణుకే ఫోన్ చేశా. వేణు ఒక దగ్గరనాడు, నేను ఒక దగ్గరన. ఎక్కడున్నావు అని అంటే, సరే ఇక్కడ నన్ను పబ్లిక్ ఫ్యాన్స్ బయటికి రానివ్వట్లేదు సార్. సరే నేను బయట వెయిట్ చేస్తాను, నేను ఆల్రెడీ కారు ఎక్కేసాను. అప్పుడు మార్నింగ్ 7:30కి అయిపోయింది షో. ఏం చేయాలి, 7:30 నిద్రలేదు నైట్ అంతా. సో బయలుదేరిన తర్వాత వేరే నువ్వు తొందరగా వచ్చేసి డైరెక్ట్ హీరో గారి దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు హీరో గారిని మేము అపాయింట్మెంట్ అడగలేదు, ఏం అడగలేదు. కూకట్పల్లికి వెళ్ళి వస్తుంటే అలా వచ్చి హీరో గారి ఇంటి దగ్గరికి నేను ముందెళ్ళాను, తర్వాత వేణు వచ్చాడు. అంటే నా ఎక్స్పీరియన్స్, వేణు అక్కడ థియేటర్లో చూసిన ఆ అనుభూతి, మేము డైరెక్ట్ హీరో గారు వెళ్ళే వరకు అక్కడ బయట కూర్చొని ఉన్నారు. అదేంటో కోఇన్సిడెంట్గా బయట కూర్చుంటే ఒక హీరో గారిని వెళ్ళి మేము ఆ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ వారితో షేర్ చేసుకుంటే వారి దగ్గర నుంచి వస్తున్న అవునా అంటే ఆయన కూడా ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసేసాడు, ఎన్నో చేసేసాడు. బట్ ఈ సినిమా పైన ఉన్న ఒక స్పెషల్ ఎమోషన్ అంటే ఒక కాంటెంట్లో ఉన్న ఒక ఉమెన్ గురించి, గర్ల్స్ గురించి, సొసైటీకి ఆల్రెడీ ఒక పింక్ ద్వారా రీచ్ అయిన ఐడియాని మళ్ళీ తెలుగులో మనం చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేశారు అనేది, అంటే ప్రొడ్యూసర్గా నాకంటే ఎక్కువ డైరెక్టర్గా, హీరోగా వాళ్ళిద్దరికీ ఒక జర్నీ ఉంది. ఒక ఎవ్రీ షాట్ మాట్లాడుకున్నారు, ఎవ్రీ డైలాగ్ మాట్లాడుకున్నారు. అవన్నీ అలా అందరం కలిసి వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. ఆ రోజు అది అలా అనుకున్నాం కదా, తీసేటప్పుడు నువ్వు ఇలా చెప్పావు కదా అంటే తెలియకుండా ఒక ఎమోషనల్ మూమెంట్ నాకు చాలా సినిమా సక్సెస్తో పాటు ఆ ఎమోషనల్ మూమెంట్ మా అందరిలో ఆ 7:30 to 8:15 వరకు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ హీరో గారితో స్పెండ్ చేసి మళ్ళీ నేను బయలుదేరిపోయాను. నాకేంటంటే ప్రసాద్కి వెళ్ళి చూడాలి, మళ్ళీ మెయిన్ థియేటర్కి వెళ్ళాలి. తర్వాత వేణు కొంచెం ఇంకా హీరో గారితో కంటిన్యూ అయ్యి షేర్ చేసుకొని వచ్చాడు. ఒక తెలియని ఎక్స్పీరియన్స్, తెలియని అనుభూతికి లోనవుతున్నాము ఇంకా స్టిల్. అక్కడ దాని తర్వాత ప్రసాద్కి వెళ్ళి ఆడియన్స్తో మళ్ళీ అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూడడం కానీ, అప్పుడే మీ మీడియా మిత్రులందరూ సినిమా చూసేసి మీ ఫోన్ కాల్స్, చాలామంది మీడియా మిత్రులు నాకు తెలుసు. నేను ఎందుకంటే నా జర్నీలో నేను చూస్తుంటాను, సినిమా మీకు అద్భుతంగా నచ్చితేనే కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేస్తారు, లేకుంటే నాకు ఫోనే రాదు వాళ్ళకి.